అందరికీ నమస్తే. నా పేరు అమృత. మేము క్వీన్స్‌టౌన్‌లో ఉన్నాం కదా! అయితే ఇక్కడ మైనర్ స్లైడింగ్ అని ఒక స్పాట్‌కి అదే ర్యాండమ్‌గా తిరుగుతూ ఉంటే మైనర్ స్లైడింగ్ ఏదో ఉంది బాగుంది అని చూడడానికి వెళ్తే అదేమో లైబ్రరీకి ఆపోజిట్లో ఉంది. అయితే ఏంటబ్బా అని చూస్తున్నాం. అంటే మొత్తం ఐ థింక్ ఇట్స్ క్వీన్స్‌టౌన్‌లో మైనింగ్ గురించి రిప్రజెంట్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే వాటర్ ఫ్లో అట్లా వెళ్తూ చాలా నచ్చింది నాకు ఇక్కడ ఈ ప్లేస్ కూడా. బయటంతా చెట్లు గ్రీనరీగా బాగుంది అండ్ లైట్గా వర్షం పడుతున్నా ఇట్స్ బ్యూటిఫుల్. ఈ స్టోన్స్ పైన కూడా మంచి ఆర్ట్ వర్క్ లాగా బాగా చేశారు. అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది అనేసి వీడియో తీశాను అనమాట. చూస్తే బొమ్మలు చూస్తారా, ఒక ఫ్యామిలీ లాగా కూర్చున్నట్టుగా బాగుంది. ఇట్స్ నైస్. సిట్టింగ్ ఏరియా లాగా కూడా స్టోన్స్తో బాగా చేశారు. దీని తర్వాత ఇక్కడ చూస్తే ఏమో కాపర్ రోడ్ గురించి ఇక్కడంతా మైనింగ్ చేస్తారని ఇన్ఫర్మేషన్, ఐ థింక్ దాని గురించి అన్నమాట ఇది ఉంది. ఇంకా బుల్డోజర్ అదంతా ఉంది చూసారా, అదే మైనింగ్ రిప్రజెంట్ చేయడానికి ఇలా చేస్తారు సెటప్. బాగుంది కదా. ఇదేంటంటే గ్యాలీ మ్యూజియంకి ఆపోజిట్లోనే ఉంది. ఇట్స్ నైస్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే స్పియోన్ కాప్ అనే ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి చాలా దగ్గర అన్ని ప్లేసెస్ క్వీన్స్‌టౌన్ నుంచి. సో ఈ ఆల్మోస్ట్ వచ్చాను చూసారా. ఇదేంటంటే ఇది మొత్తం క్వీన్స్‌టౌన్ చూడొచ్చు, 360 degrees వ్యూస్ చూడొచ్చు. అయితే అందుకోసం వచ్చాము. దిగితే ఇది స్టోన్స్ రాళ్ళు భలే కలర్ఫుల్గా ఉందన్నట్టుగా నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇదేంటంటే 300 meters అనమాట రిటర్న్. అయితే మొబిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది. స్టీప్గా ఉందన్నమాట. కొంచెం మంచి షూస్ వేసుకొని క్లోత్స్ అది బాగానే ఉంటే ఓకే. కొంచెం చలిగా కూడా ఉంది కాబట్టి బట్టలు గట్టిగానే వేసుకున్నాము. ఇక్కడ రైలింగ్ కూడా ఉంది సపోర్ట్ తీసుకొని వెళ్ళడానికి, హ్యాండ్ రైల్. అయితే వాక్ అయితే చాలా నచ్చింది నాకు, ఎందుకంటే గ్రీనరీగా బాగుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తము క్వీన్స్‌టౌన్ వ్యూ కనపడుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా బాగుంది. ఇలా నడుస్తూ ఉంటే అక్కడ చూసారా చిన్నగా వర్షం పడి చాలా పడుతూ ఉంటుంది కదా రెయిన్ ఫారెస్ట్లో. అయితే పడుతూ ఉన్నప్పుడు అక్కడే అయితే స్లిప్ అవ్వకుండా పాత్ లాగా బాగా చేశారు. నైస్. ఈ బాయర్ వార్ తర్వాత నేమ్ అయిందంట ఈ ప్లేస్. అయితే ఇక్కడ నుంచి చూస్తే మొత్తము హోల్ ఆఫ్ క్వీన్స్‌టౌన్ చూడొచ్చు. అక్కడేమో మౌంటైన్స్, అది కలర్ఫుల్ మౌంటైన్స్. ఇట్స్ సో సూదింగ్, కళ్ళకి చాలా మంచి హీలింగ్ అనమాట. ఇది గ్రీనరీ, మౌంటైన్స్, చిన్న టౌన్ కదా, చాలా బాగుంది. అండ్ అక్కడ చూసారా అక్కడ గేమ్స్ అవన్నీ ఆడుతూ ఉంటారు. అవల్, క్వీన్స్‌టౌన్ అవల్. అది ఇక్కడ చూస్తే అక్కడ చిన్న మ్యాప్ లాగా ఉంది. ఏమేమిటి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేసి సూపర్ ఉంది, నాకు నచ్చింది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఆయన్లో లుక్అవుట్. ఇందాక మేము స్టార్టింగ్లో కవర్ చేయలేకపోయాము, ఎందుకంటే అప్పుడు చేసేది ఉండే. ఇప్పుడు కొంచెం చీకటి పడింది, మరి ఎట్లా ఉంటుందో ఏమో మరి. ఫింగర్స్ క్రాస్డ్ అనేసి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడైతే ఇలాగా మొత్తము ఈ జర్నీ కూడా బాగుంది. మేము వచ్చేసాము ఆయన్బీ లుక్అవుట్ దగ్గరికి. ఇదేంటంటే ఇది మొత్తము ఇది గవర్నమెంట్ దగ్గర ఉంది. క్వీన్స్‌టౌన్ ఎంట్రన్స్లోనే ఉంది యాక్చువల్లీ. అయితే ఇప్పుడు చీకటిగా ఉండడం వల్ల ఏం కనపడట్లేదు, బట్ మార్నింగ్ వచ్చేటట్టు అయితే మాత్రం మొత్తం బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏంటంటే ఇది సన్నీ డేస్, సన్నీగా ఉంటే మాత్రం ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను పిక్చర్స్లో చూసాను. ఏంటంటే మైనింగ్ స్టెయిన్స్ అవన్నీ కనపడతాయంట, లైక్
మైనింగ్లో పాడైపోయిన భూమి ఇంకా మనము కానీ చాలా బ్యూటిఫుల్గా ఉండే ల్యాండ్స్కేప్ మనం చూడొచ్చు అనమాట అక్కడ. అయితే నేను కొంచెం ఫీల్ అయ్యాను ఏంటంటే అరే సరిగా చూడలేకపోయానే అనేసి కొంచెం రిగ్రెట్గా ఫీల్ అయ్యాను. బట్ దట్స్ ఫైన్, నెక్స్ట్ టైం బెటర్ లక్ నెక్స్ట్ టైం అని అనుకొని ఇంకా చలో అనుకోవాలి. ఇంకా అంతే అండి, ఫినిష్ క్వీన్స్ టౌన్ ట్రిప్. బాయ్ బాయ్.